వస్తూ ఉంటాయి. ఇది కావాలి. మళ్ళీ వస్తాను శ్రీనివాస్ గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. కర్ణ అరవింద్ గారు. సార్ నమస్తే. నమస్తే అరవింద్ గారు. ఒకటి, మొన్నటి వరకు సర్పంచ్ ఎలక్షన్స్ జరిగినప్పుడేమో మీరు ఈసారి పార్టీ గుర్తు పెట్టండి, పార్టీ గుర్తు మీద కారుకి ఎలా గుద్దుతారో చూడండి ప్రజలు అని చెప్పేసి మొత్తుకున్నారు మీరు అందరూ, ఓవైపు కేటీఆర్, హరీష్ రావు అందరూ. సో మొత్తానికి గుర్తు మీద వచ్చాయి. మొత్తానికి చేయి గుర్తుకు మాత్రం పట్టణాల్లో కూడా మామూలుగా ఓటర్లు గుద్దలేదండి. అంటే పట్టణాల్లో కూడా కాంగ్రెస్ బలం ఏందనేది నిరూపించుకున్నారు. ఈరోజు చూస్తే దాదాపు అంటే కాంగ్రెస్ వీళ్ళు కూడా ఊహించుకున్నారో లేదో ఆ స్థాయిలో మాకు వీళ్ళు వస్తారో లేదని, మేయర్లు కావచ్చు, తర్వాత మున్సిపల్ చైర్మన్లు కానీ ఆ స్థాయిలో ఈరోజు కాంగ్రెస్ ఒక పట్టు నిలుపుకుంది గ్రామంలో కాదు ఇటు పట్టణాల్లో కూడా. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? సార్ ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మనసు నిండా దండాలి సార్, నమస్కారాలు. నమస్తే. రాజకీయాల లోపల ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళే న్యాయ నిర్ణేతలు, వాళ్ళే పాలన చేసేటువంటి అవకాశం ఉంటది. ఇక్కడ కొత్తగా కొలువుదీరినటువంటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. పంచాయతీ ఎన్నికల లోపల ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క లాగా అక్కడ వచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం ఒకవేళ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా మేము 40% ఎబోవ్ మేము ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ మాది ఇబ్రహీంపట్నం నియోజకవర్గం సార్. మా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మేము పంచాయతీ ఎన్నికలు ఉన్నప్పుడు దాదాపుగా 50% పైచిలకు మేము సాధించుకున్నాం. ఆ తర్వాత ఇవాళ మున్సిపల్ ఎన్నిక జరిగింది. ఇంతకు ముందుకు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 4 మున్సిపాలిటీలు ఉండేవి: తుర్కెంజాలు, ఆదిబట్ల, పెద్దంబర్పేట, ఇబ్రహీంపట్నం. ఇప్పుడు కేవలం ఇబ్రహీంపట్నం ఒకటే. కాదు, ఒకటి మీరు ఇబ్రహీంపట్నం అంటున్నారు, ఒకటి చెప్పండి. కాదు కదా అరవింద్ గారు, నేను అదే ఉదయం నుంచి నడిపిస్తున్నాను. ఏంటి ఆల్రెడీ బీఆర్ఎస్ కైవసం చేసుకుందని చెప్పేసి అనౌన్స్ చేసే సమయంలో మళ్ళీ లేదు ఇది కోర్టు స్టే అని చెప్పేసి ఆపారంటే ఏం జరిగింది అసలు? నేను అదే చెప్పబోతున్నాను సార్. అయితే నిన్న అనారోగ్యంతో ఉన్నటువంటి ఆకుల యాదగిరి గారు 19వ వార్డు కౌన్సిలర్. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే తను క్యాంపులో ఉన్నాడు కాబట్టి వాళ్ళ మధ్యలో కోఆర్డినేషన్ లేక వాళ్ళు నిన్న పోయి పోలీస్ స్టేషన్ లో ఆశ్రయించిరేమో. ఆశ్రయిస్తే ఇవాళ కోర్టు ఏ పార్టీకి చెందిన అతను ఏ పార్టీకి చెందిన అతను? బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకుడు. తను మొన్నటి వరకు కూడా మున్సిపల్ వైస్ చైర్మన్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఆకుల యాదగిరి గారు. అయితే ఇక్కడ మీరు గమనించండి, ఇవాళ సరే నిన్నటి ఎపిసోడ్ అయిపోయింది, తను రావాలి అని చెప్పి అక్కడ ఎక్స్ అఫీషియోగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వచ్చి తను రావాలి, వచ్చేంత వరకు కూడా తన ఈ ఎన్నిక కావద్దు అని చెప్పి నిన్న పోస్ట్ పోన్ చేయించిండ్రు ఆర్డీఓ ద్వారా. ఇవాళ తను ప్రత్యక్షంగా వచ్చి బీఆర్ఎస్ కండు కప్పుకొని నేను బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలుపుతున్నటువంటి సుదర్శన్ రెడ్డి గారికి నేను చైర్మన్ గా నేను కౌన్సిలర్ గా నిన్న ప్రమాణ స్వీకారం చేయలే కాబట్టి నేను కౌన్సిలర్ గా ప్రమాణ స్వీకారం చేసి సుదర్శన్ రెడ్డి గారికి నేను మద్దతు తెలుపుతాను అనేటువంటి విషయం చెప్పిండ్రు. చెప్పినాక ప్రక్రియ అంతా కూడా ముగిసిపోయింది. చైర్మన్, వైస్ చైర్మన్ ఇద్దరు కూడా అంతా కూడా అయిపోయింది. అందరూ మద్దతు కోరం ఎక్కువ మాకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే మాకు 13 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటే 8 ఏమో కాంగ్రెస్ చేసుకుంది, 2 బీజేపీ, 1 ఇండిపెండెంట్. ఒక ఇండిపెండెంట్, ఒక బీజేపీ ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతాము అని చెప్పి అన్నారు. మేము ఇక్కడ 15 స్థానాల లోపల ఉన్నాం. ఇక్కడ ఇవాళ కోర్టు స్టే తీసుకొని వచ్చి ఎక్కడైనా నేను ఏమంటా ఉన్నాను సార్ అంటే, ఎన్నిక ప్రక్రియ ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకుంటే వాళ్ళే నాయకులుగా అంటే వాళ్ళే పాలితులుగా చెలామణవుతారు, అంతే కదా సార్? అయితే ఇక్కడ తను సామ వేద దండోపాయాలని ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉపయోగించి ఇవాళకి కూడా కోరం ఉంది. ఇవాళ యావత్ తెలంగాణ ఇబ్రహీంపట్నం వైపు చూస్తా ఉన్నది. ఇంకా అంటే ఎల్లుండి వరకు స్టే ఇవ్వడము అని అంటే ఇవాళ ఇప్పుడు నిజంగా కూడా వ్యక్తి రాకపోతే మీరు ఈ ప్రక్రియ చేసి ఉంటే ఒకవేళ ఇబ్రహీంపట్నం ప్రజలు కానివ్వండి, లేదు అనుకుంటే బుద్ధిజీవులు, మేధావులు దీన్ని స్వాగతిస్తురేమో. కానీ వ్యక్తి వచ్చి నిన్న నేను అనారోగ్యంతో ఉన్నా, నాకు గుండె సమస్య ఉన్నది, నేను అనారోగ్యంతో చికిత్స నిమిత్తం నేను దవాఖానలో చేరిన, ఇవాళ నేను మంచిగా
అయ్యి నేను వచ్చిన అనేటువంటి విషయాన్ని తనే చెప్పి తన మద్దతు బీఆర్ఎస్ పార్టీకి చెప్పిన తర్వాత కూడా ఇలా స్టే విధించడము అని అంటే ఇవాళ వాళ్ళ కోణం ఏ పద్ధతిలో ఉందో ఒకసారి ఆలోచించాలి అనేటువంటి విషయం తెలంగాణ రాష్ట్రంలో కాదు ఉన్నటువంటి ఒకటండి అరవింద్ గారు ఒక పాయింట్ ఇక్కడ స్టే ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది ఏంటంటే ఏ విషయంలో వాళ్ళు స్టే తీసుకొచ్చారు ఎందుకు ఏం చేసిండ్రు సార్ అంటే ఇక్కడ ఏ క్యాంప్ అయినా మీరు గమనిస్తే గనక అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు వేరే వాటికి పోకూడకుండా ఉండేయడానికి వాళ్ళు వాళ్ళ ఫోన్లు అవన్నీ కూడా వేరే వాళ్ళ దగ్గర పెడతారు. కౌన్సిలర్లు క్యాంపులో ఉంటారు, ఆ క్యాంప్ నుంచి నేరుగా వస్తారు. వీళ్ళ కుటుంబ సభ్యులు పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టి ఇవాళ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకుపోయి కోర్టుని ఆశ్రయించేటువంటి పద్ధతిలో చేసిండ్రు. నిజంగా ఇవాళ కూడా రాకపోతే, నిజంగా తను కౌన్సిలరు ఇవాళ రాకపోతే మీరు అన్నట్లు స్టే విధించారు. నేనేమంటున్నా అరవింద్ గారు ఒక పాయింట్ ఇక్కడ సరే ఆ ఇష్యూ తెలుసు కదా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మీరు ఏదైతే అనుకున్నారో ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఏ స్థాయిలో ఉంటుందనేది ప్రజలు చూస్తారు. ఎందుకంటే ఈ 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పైన విసుగు చెందారు అనేది మీరు పదే అన్నప్పటికీ ఈరోజు అసలు ఊహించని విధంగా కాంగ్రెస్కు ఈ స్థాయిలో చైర్మన్లు రావడం, మున్సిపాలిటీలు రావడం అనేది నిజంగా ఆలోచించాల్సిన విషయం కదా. ఎక్కడ మీరు అనుకున్నట్లు ఎక్కడ కాంగ్రెస్ పైన ప్రజల్లో వ్యతిరేకత రాలేదు. అలా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి మీద పెద్ద సానుభూతి కూడా రాలేదు కదా సార్. అది కాదు, నిజంగా వాస్తవానికి జరిగింది ఏంటి అని అంటే ఇవాళ 2000 పైచిలకు ఉన్నటువంటి కౌన్సిలర్ అభ్యర్థులు ఉంటే దాంట్లో మేము దాదాపుగా 758 స్థానాలను మేము గెలుచుకోవడం జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే గనక ఒకవేళ నిజంగా కొత్తగా కొలువైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రేమ గనక ఒకవేళ ఉంటే ఇవాళ ఇట్లాంటి తీర్పు ఉండదు. దయచేసి ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా నిజంగా మార్పు కోరుకుంటున్నారు. ఇవాళ మేమంటున్న లెక్క 40% అంటున్నాం, కానీ ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్తా ఉన్నారు కదా, నిజంగా మేము 31 స్థానాల లోపల మేము ఉన్నటువంటి నేపథ్యం ఉంది. నిజంగా ప్రభుత్వం 2 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి ఎన్నిక, ఈ ఎన్నికల లోపల సహజంగా ఎవరైనా సరే ఏమని ఆలోచన చేస్తారు అని అంటే ప్రభుత్వం ఉంది కదా, ప్రభుత్వం ద్వారా మనకు రావాల్సినటువంటి పనులు జరగాలి అంటే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళని అధ్యయాలి, ఆశీర్వదించాలి అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఫలితం భిన్నంగా ఉన్నటువంటి నేపథ్యం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. దానికి భిన్నంగా ఉన్నది. ఇవాళ మనకు దాదాపుగా 758 స్థానాలు గెలుచుకోవడం అంటే నాట్ ఏ జోక్ సార్. కాబట్టి ఇవాళ తప్పకుండా ప్రత్యామ్నాయమైనటువంటి అడుగు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. దానికి తగ్గట్టుగా ఇవాళ నిజంగా ప్రజలకు ఎట్లాంటి డెలివరీ జరగలేదు సార్. వాళ్ళు చెప్పినటువంటి హామీలు మీరు ఎన్ని చెప్పినా మీరు కాదు మీరు అరవింద్ గారు ఇప్పుడు మీరు ఎన్ని చెప్పినా గుర్తుపెట్టుకోండి, ప్రజలు మరి ఇప్పుడు ఈ రోజు రిజల్ట్ కనబడుతుంది కదా. మీరు ప్రజలకు హామీలు చేయలేదన్నారు, 4 హామీలు లేవన్నారు, 6 గ్యారెంటీ లేదన్నది ఎన్నో చెప్పుకుంటూ వచ్చారు 2 ఏళ్ళు. కానీ ఇప్పుడు ఈ రిజల్ట్ కనబడుతుంది కదా, అంటే సో ప్రజల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పైన జర పాజిటివ్ ఉన్నారనే కనబడుతుంది కదా. రైట్, మానవతరాయ్ గారు. నేను అనేది ప్లీజ్ ఒక్క మాట సార్, ఒక్క మాట. నేనేమంటా ఉన్నాను అంటే ఇవాళ రాష్ట్రంలో ఇన్ని స్థానాలు 2000 పైచిలకు కౌన్సిలర్ అభ్యర్థులు పోటీ అంటే కౌన్సిలర్ స్థానాలు ఉంటే దాంట్లో 758 స్థానాలు మాకు గెలిపించిండ్రు అని అంటే సహజంగా ఏ ప్రభుత్వం కొత్తగా కొలువుదీరినటువంటి ప్రభుత్వం అది ఏ ప్రభుత్వమైనా కానీ 2 సంవత్సరాల లోపల ఈ మేరకు వ్యతిరేకత ఉండదు. గతంలో మీరు చూస్తే ఈ రేవంత్ రెడ్డి గారు సింగిల్ డిజిట్ అంటే కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్ కే పరిమితం అయిపోయినటువంటి నేపథ్యం గయాలు ఉండే. కానీ ఇవాళ దానికి భిన్నంగా తీర్పు ఉంది అంటే ప్రజలు ఏ వైపు ఆలోచిస్తున్నారు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి కదా అనేటువంటి